టీమ్ 11 చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు పార్టీకి దూరం అవుతారని, ఇది జరగకూడదని సూచించారు. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయిల్లు అని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నారు. నాయకులు ఎంత ఎదిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి వచ్చేది మన దేవాలయం లాంటి టీడీపీ ఆఫీస్కే, సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా అంటూ కూడా తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. చెప్పారు చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పారు, 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది నువ్వని. ఆ రిస్క్ మళ్ళీ నువ్వు తీసుకోదని నాకు చెప్పారు. కానీ ఆనాడే చెప్పా, సంస్థగత నిర్మాణం నమ్ముకున్న వాడిని. పార్టీ అనేక సార్లు చెప్పింది, సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే తప్పనిసరిగా మనం గెలుస్తామని. మళ్ళీ గెలిచి నేను చూపిస్తాను సార్ మీకు అని ఆనాడే చెప్పా. ఈరోజు మీరు చూస్తే 5 జోన్లో 4772 బూతుల్ని బలోపేతం చేయాలని మనం గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ 903 సీనియర్ నాయకుల్ని, ఎవరైతే ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్గా కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జ్గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా, స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నవారు మిమ్మల్ని, ఇట్లా అనేక వ్యక్తుల్ని నియమించి మీకు ఒక కార్యాచరణ ఇచ్చాం. కంపల్సరీ మీరు బూత్కి వెళ్ళండి. బూత్లో ఉన్న పరిస్థితులు మీరు అక్కడ కూర్చోవాలి, తెలుసుకోవాలి. కనీసం ఒక్క రోజు, 1 గంట కాదు, 1 పూట కాదు, బూత్కి 1 రోజు ఇవ్వాలి. వెళ్ళి కూర్చోవాలి, అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. ఆ బూత్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలని దానిపైన మీరందరూ చర్చించి మీరు మీ ఫీడ్బ్యాక్ పార్టీకి ఇవ్వండి అని చెప్తాం జరిగింది.